సినీ గ్లామర్కు ప్రజాకర్షణ తోడవడంతో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించాడు. తనతో పాటు నేడు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ మంత్రుల జాబితాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పేరు ఎస్ కీర్తన. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రాజకీయ మూలాలే లేని నేపథ్యం ఉన్నప్పటికీ నేడు విజయ్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ మహిళ. కీర్తన ఒక రకంగా తెలుగమ్మాయి అని కూడా చెప్పవచ్చు. తెలుగు గడ్డపై పుట్టకపోయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. గతంలో తెలుగు స్టేట్లో కూడా పనిచేసిన అనుభవం కూడా ఈమెకుంది. నిజానికి కీర్తన ఈ స్టేజ్కు చేరుకునేందుకు జీవితంలో చాలా కష్టపడింది. విరుద్ నగర్ జిల్లాలోని ఛత్రరెడ్డియపట్టి అనే ఒక చిన్న గ్రామం నుంచి కీర్తన ప్రస్థానం మొదలైంది. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసిన కీర్తన పుదుచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పట్టా పొందింది. కేవలం చదువుకే పరిమితం కాకుండా తెర వెనుక రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆమె ఆరితేరింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంలో చేరి గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పాత్రను పోషించింది. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ గెలుపు కోసం కూడా పనిచేసిన అనుభవం ఈమెకుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని టీడీపీ సోషల్ మీడియా లీడ్గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె తెలుగు భాషపై పట్టు సాధించింది. సోషల్ మీడియా శక్తిని గుర్తించిన కీర్తన తన సొంత ప్రాంతమైన శివకాశి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వీడియోల ద్వారా వెలుగులోకి తెచ్చింది. తక్కువ కాలంలోనే లక్షలాది మంది ఫాలోయర్లను సంపాదించుకున్న ఆమె ప్రతిభను చూసి ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు విజయ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చాడు. ప్రచారంలో భాగంగా ఆమె తన తెలుగు ప్రసంగాలతో స్థానిక ఓటర్లను కూడా ఆకట్టుకోవడం విశేషం.